మనం ఇప్పుడు 6th యూనిట్లోకి వెళ్ళిపోతున్నాము. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంట. సింపుల్ అంటే సాధారణంగా ఒక వాక్యంలోనే అర్థం వచ్చేటట్టు చెప్పడం. ఇందులో వర్డ్ అంటే మీకు తెలుసు, పదం. ఫ్రేజ్ అంటేనేమో పదముల సముదాయం, 2-3 పదాలు కలిసి ఉండేదాన్ని ఫ్రేజ్ అంటారని బేసిక్స్లోనే చెప్పిన నేను. ఓవెల్ కాన్సోనెంట్, కాన్సోనెంట్ ఓవెల్ కడితే సౌండ్ వస్తుంది, సౌండ్ కడితే వర్డ్ వస్తుందండి. ఒక వర్డ్లో 3-4 ఓవెల్స్, 3-4 సౌండ్స్ కూడా ఉండొచ్చు. ఎట్లా ఏర్పడుతుందో చెప్పిన ఒకసారి మళ్ళీ వెనక మీరు చూస్తే తెలుస్తుంది. ఫ్రేజ్ అంటే పదజాలము, 2-3 పదాలు కలిసి ఉండేది. క్లాజ్ అంటే అసంపూర్ణ వాక్యం, ఒక సబ్జెక్ట్, ఒక వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, యాడ్వర్బ్ ఉండొచ్చు. మెయిన్ క్లాజ్ అంటే ముఖ్య వాక్యము. సబార్డినేట్ క్లాజ్ అంటే ముఖ్య వాక్యంపై ఆధారపడ్డ ఇంకో వాక్యం, పూర్తి అర్థం ఇయ్యదు అది సబార్డినేట్ వాక్యం. మెయిన్ క్లాజ్ పూర్తి అర్థం ఇస్తుంది. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటే ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంటాయి, 1-2 ఫ్రేజెస్ ఉంటాయి అన్నమాట సింపుల్ సెంటెన్స్లో. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 సబ్జెక్టులు, 2 వెర్బు, 2 ఆబ్జెక్టులు, విడివిడి వాక్యాలు ఉంటాయి. ఏ సెంటెన్స్ ఆ సెంటెన్స్ కంప్లీట్గా మీనింగ్ ఇవ్వగలిగేటువంటి వాక్యం. కాంప్లెక్స్ అంటే 2 వాక్యాలు ఉంటాయి కానీ ఒక యాడ్వర్బ్ కానీ ఒక ప్రిపోజిషన్ కానీ ముందు చేర్చి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ప్లస్ కామా ఉండి ఇలా కంజక్షన్ ఉండదు. కాంపౌండ్లోనే కంజక్షన్ ఉంటుంది 2 వాక్యాల నడుమ. కాంప్లెక్స్లో కామా పెట్టి ఇంకో వాక్యం ఉంటుంది. మరి ఎందుకు ఇది నేర్చుకోవాలి? ఒక సంక్షిప్తంగా చెప్పేసేదేమో సింపుల్ సెంటెన్స్, పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పడము కాంపౌండ్. కాంప్లెక్స్ అంటే ఇది 2 వాక్యాలు ఉంటాయి, ఇది కూడా వివరంగా చెప్పేదే, కానీ ప్రాధాన్యత ఒక మెయిన్ క్లాస్కే ఉంటుంది, దానిపైన సబార్డినేట్ క్లాస్ ఆధారపడి ఉంటుంది. అంటే కాంపౌండ్లోనే 2 ఒక వాక్యం ఆపేసి చదివితే ఇంకో వాక్యం కరెక్ట్ మీనింగ్ వస్తుంది, రెండవ వాక్యం చదివి మొదటి వాక్యం చదివితే మీనింగ్ ఇస్తుంది. కానీ కాంప్లెక్స్ అట్లా కాదు. రెండవ వాక్యం పైన మొదటి వాక్యం ఆధారపడి ఉంటుంది. అదే మాదిరి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 విడివిడి వాక్యాలు ఉంటాయి, నడుమ కంజక్షన్ ఉంటుంది, ఈక్వల్ మీనింగ్ ఇస్తాయి అన్నమాట. ఒకటి లేకున్నా ఒకటి అర్థం ఇస్తుంది. కాంప్లెక్స్లో అట్లా కాదు, 2 వాక్యాలు ఉంటాయి, అందులో ఒకటి పూర్తి అర్థం ఇస్తుంది, రెండవది ఇంకొక వాక్యము దీనిపైన ఆధారపడి ఉండే వాక్యం ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ సెంటెన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్ అంటే అతనికి సంపదలు ఉన్నా కానీ హీ ఈజ్ హంబుల్, అతను చాలా మర్యాదపరుడు. ఈ సబ్జెక్టు ఈజ్ బివన్ హంబుల్, ఉన్నాడు, అతను మర్యాదపరుడుగా ఉంటాడు. ఎప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్, ఇది ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్, హిజ్ రిచెస్ అనేది ఇంకో ఫ్రేజ్, 2 ఫ్రేజెస్ ఉన్నాయి. ఒకటే సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. అది సింపుల్ అన్నమాట. మనడు ఇది సంపదలున్నా కానీ ఆయన చాలా మర్యాదపరుడు అని అంటాం. మరి కాంపౌండ్ అట్లా కాదు, హీఈస్ రిచ్ మ్యాన్, అతను సంపన్నుడు, బట్ హీఈస్ మోస్ట్ హంబుల్, ఆయన చాలా నమ్రతపరుడు, మర్యాదపరుడు. ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి చూడండి. ఈ సబ్జెక్ట్ ఉంది, ఈజ్ వర్డ్ ఉంది, బీ ఫామ్ ఉండు అనే క్రియ ఉంది, రిచ్ అనేది రిచ్ మ్యాన్ అనే మ్యాన్కు కాబట్టి ఏ వాడింది అనమాట. మళ్ళా ఈ కంజక్షన్ ఉంటుంది కాంపౌండ్లో, బట్ అని ఈజ్ మోస్ట్ హంబుల్ అన్నాడు. ఇది ఇడిచిపెట్టి ఇది చదివినా అర్థం ఇస్తుంది మొత్తము, ఈజ్ మోస్ట్ హంబుల్ అని. ఈజ్ రిచ్ మ్యాన్ అన్నా కానీ పూర్తి అర్థం ఇస్తుంది కాంపౌండ్లో. కానీ కాంప్లెక్స్ అట్లా కాదు.
దాని ముందే ఒక ఫ్రేజ్ వస్తుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో దో హీ ఈజ్ రిచ్ మ్యాన్ అంటే, దో అంటే ఆయన సంపన్నుడు అయినా కానీ ఈజ్ మోస్ట్ ఆనెస్ట్. చూడండి, ఈజ్ మోస్ట్ ఆనెస్ట్ అనేది పూర్తి అర్థం ఇస్తుంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక బీఫామ్ వర్బ్ ఉంది, మోస్ట్ ఆనెస్ట్ అనేది ఒక యాడ్వర్బ్ ఉంది. కానీ ఈ దో అనే ఒక ప్రిపోజిషన్ చేర్చడం వలన అతను సంపన్నుడైనా కానీ అంటే ఇంకేదో చెప్పదలుచుకున్నాడనమాట. అప్పుడే ఈ ఈజ్ మోస్ట్ అని ఇది మెయిన్ క్లాస్ అన్నమాట, పూర్తి అర్థం ఇచ్చేది. దీనిపైన ఇది ఆధారపడి ఉంటుంది. ఇది లేకపోతే ఇది పూర్తి అర్థం ఇవ్వదు. ఇది ఈజ్ మోస్ట్ ఆనెస్ట్ అంటే అర్థం ఇస్తుంది, నిజమే. మళ్ళీ ఇదెందుకు అంటే ఆయన సంపన్నుడైనా కానీ అని చెప్తున్నాం. కాంపౌండ్ అట్లా అతను సంపన్నుడు, అతను మంచి మర్యాదపరుడు, అట్లా 2 వాక్యాలు ఉంటాయి. మరి ఎందుకు నేర్చుకోవాలి? ఒక విషయాన్ని 33 పదాలలో రాయమంటారు, 100 పదాలలో రాయమంటారు. 100 పదాలలో రాయమన్నప్పుడు ఎక్కువ కాంప్లెక్స్లో కానీ కాంపౌండ్లో కానీ రాస్తాం అన్నమాట. ఒక సబ్జెక్టు వెర్బ్ ఉండి ఫ్రేజెస్ కలిపి వివరంగా రాస్తాం. దానికోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ అని ఉంది, మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. ఇంగ్లాండ్ ప్లేయర్స్ లాస్ట్ ది మ్యాచ్. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ అనేది ఒక ఫ్రేజ్. బాగా ఆడారు, మంచిగా ఆడినరు, కానీ ఇంగ్లాండ్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఓడిపోయినారు. ఎందుకు? హైదరాబాద్ స్పిన్నర్ ముస్లిం ప్లేయర్ షమి ఆయన వికెట్లు తీసిండు దాంతో వాళ్ళు స్కోర్ ఎక్కువ మనం ఇండియన్స్ చేయడం వల్ల వాళ్ళకి తక్కువ అయిపోయింది. వాళ్ళే గెలుస్తారు అనుకున్నారు అందరూ, కానీ లాస్ట్ మూమెంట్లో మెరుపు దాడి చేసినట్టుగా బౌలింగ్లో వికెట్లు ఎక్కువ తీయడం వల్ల ఇండియా గెలిచింది. వాళ్ళు బాగానే ఆడారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్, బాగా ఆడినప్పటికీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ లాస్ట్ ది మ్యాచ్. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఓడిపోయారు. అట్లే మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాము, మీరు చేయండి. ఇదే ఎగ్జాంపుల్ ఉపయోగించి మీకు 5, 6, 10 రకాల మోడల్స్ ఇస్తాను. రేపు 3, 4 రకాల మోడల్స్ ఇస్తాను, చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి ఇస్తారు వాళ్ళు, చేంజ్ ఇంటూ అదర్ సెంటెన్సెస్ అంటాడు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. చేంజ్ ఇంటూ సింపుల్ అంటే సింపుల్ చేయాలి, ఫస్ట్ గుర్తుపట్టాలి. చేంజ్ ఇంటూ అదర్ సెంటెన్సెస్ అంటాడు. అప్పుడు వాళ్ళు ఒకవేళ చేంజ్ ఇంటూ కాంపౌండ్ అంటే కాంపౌండ్ చేయాలి, సింపుల్ ఇచ్చి. చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ చేయాలి. అవి చేయ రావాలి. కాంప్లెక్స్ను ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్వర్బ్ కానీ ముందుంటుంది. కాంపౌండ్లోనేమో 2 విడివిడి వాక్యాలు ఉండి నడుమ ఒక కంజంక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను మీరు చేయరావాలి. ఇప్పుడు వాణి స్టడీడ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. ఇది ఏ వాక్యము? కంజంక్షన్ ఉంది ఇక్కడ, గుర్తు పెట్టుకోవాలి. నడుమ కంజంక్షన్ ఉంటే కాంపౌండ్ అన్నమాట. సింపుల్ చేయాలి, దాన్ని కాంప్లెక్స్ చేయాలి. హీ ఈజ్ వెరీ పూర్ మ్యాన్ బట్ హీ ఈజ్ మోస్ట్ ఆనెస్ట్. ఇది కాంపౌండ్. దో సరిత డాన్స్డ్ వెల్ షీ లాస్ట్ ది ప్రైజ్. నేను చెప్పిన ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 విడివిడి వాక్యాలు ఉంటాయి, నడుమ కంజంక్షన్ ఉంటుంది, ఈక్వల్ మీనింగ్ ఇస్తాయి అన్నమాట. ఒకటి లేకున్నా ఒకటి అర్థం ఇస్తుంది. కాంప్లెక్స్లో అట్లా కాదు, 2 వాక్యాలు ఉంటాయి, అందులో ఒకటి పూర్తి అర్థం ఇస్తుంది, రెండవది ఇంకొక వాక్యము దీనిపైన ఆధారపడి ఉండే వాక్యం ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ సెంటెన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్ అంటే అతనికి సంపదలు ఉన్నా కానీ హీ ఈజ్ హంబుల్, అతను చాలా
మర్యాదపరుడు. ఈ సబ్జెక్టు ఈజ్ బి1 హంబుల్, ఉన్నాడు, అతను మర్యాదపరుడుగా ఉంటాడు. ఎప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్. ఇది ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్, హిజ్ రిచెస్ అనేది ఇంకో ఫ్రేజ్. రెండు ఫ్రేజెస్ ఉన్నాయి. ఒకటే సబ్జెక్ట్ ఉంది, ఒక వర్బ్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. అది సింపుల్ అన్నమాట. మనలో ఇన్ని సంపదలు ఉన్నా కానీ ఆయన చాలా మర్యాదపరుడు అని అంటాం. మరి కాంపౌండ్ అట్లా కాదు. హీఈస్ రిచ్ మ్యాన్, అతను సంపన్నుడు. బట్ హీఈస్ మోస్ట్ హంబుల్, ఆయన చాలా నమ్రతపరుడు, మర్యాదపరుడు. ఇందులో రెండు వాక్యాలు ఉన్నాయి చూడండి. ఈ సబ్జెక్ట్ ఉంది, ఈజ్ వర్డ్ ఉంది, ఈ ఫామ్ ఉండు అనే క్రియ ఉంది, రిచ్ అనేది రిచ్ మ్యాన్ అనే మ్యాన్కు కాబట్టి ఏ వాడింది అనమాట. మళ్ళా ఈ కంజక్షన్ ఉంటుంది కాంపౌండ్లో, బట్ అని ఈజ్ మోస్ట్ హంబుల్ అన్నాడు. ఇది ఇడిచిపెట్టి ఇది చదివినా అర్థం ఇస్తారు మొత్తము. ఈజ్ మోస్ట్ హంబుల్ అని, ఈజ్ రిచ్ మ్యాన్ అన్నా కానీ పూర్తి అర్థం ఇస్తుంది కాంపౌండ్లో. కానీ కాంప్లెక్స్ అట్లా కాదు. దాని ముందే ఒక ఫ్రేజ్ వస్తుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో దో హీఈస్ రిచ్ మ్యాన్ అంట. దో అంటే ఆయన సంపన్నుడు అయినా కానీ ఈజ్ మోస్ట్ ఆనెస్ట్. చూడండి, ఈజ్ మోస్ట్ ఆనెస్ట్ అనేది పూర్తి అర్థం ఇస్తుంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక బీఫామ్ వర్బ్ ఉంది, మోస్ట్ ఆనెస్ట్ అనేది ఒక యాడ్ వర్బ్ ఉంది. కానీ ఈ దో అనే ఒక ప్రిపోజిషన్ చేర్చడం వలన అతను సంపన్నుడైనా కానీ అంటే ఇంకేదో చెప్పదలుచుకున్నారన్నమాట. అప్పుడే ఈ ఈజ్ మోస్ట్ అని ఇది మెయిన్ క్లాస్ అన్నమాట, పూర్తి అర్థం ఇచ్చేది. దీనిపైన ఇది ఆధారపడి ఉంటుంది. ఇది లేకపోతే ఇది పూర్తి అర్థం ఇవ్వదు. ఇది ఈజ్ మోస్ట్ ఆనెస్ట్ అంటే అర్థం ఇస్తుంది నిజమే. మళ్ళీ ఇదెందుకు అంటే ఆయన సంపన్నుడైనా కానీ అని చెప్తున్నాం. కాంపౌండ్లు అట్లా అతను సంపన్నుడు, అతను మంచి మర్యాదపరుడు, అట్లా రెండు వాక్యాలు ఉంటాయి. మరి ఎందుకు నేర్చుకోవాలి? ఒక విషయాన్ని 33 పదాలలో రాయమంటారు, 100 పదాలలో రాయమంటారు. 100 పదాలలో రాయమన్నప్పుడు ఎక్కువ కాంప్లెక్స్లో కానీ కాంపౌండ్లో కానీ రాస్తాం అన్నమాట. ఒక సబ్జెక్టు వెర్బ్ ఉండి ఫ్రేజెస్ కలిపి వివరంగా రాస్తాం. దానికోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్, ఇన్స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ అని ఉంది, మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. ఇంగ్లాండ్ ప్లేయర్స్ లాస్ట్ ది మ్యాచ్. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ అనేది ఒక ఫ్రేజ్. బాగా ఆడారు, మంచిగా ఆడినరు, కానీ ఇంగ్లాండ్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఓడిపోయినారు. ఎందుకు? హైదరాబాద్ స్పిన్నర్ ముస్లిం ప్లేయర్ షమీ ఆయన వికెట్లు తీసిండు దాంతో వాళ్ళు స్కోర్ ఎక్కువ మనం ఇండియన్స్ చేయడం వల్ల వాళ్ళకి తక్కువ అయిపోయింది. వాళ్ళే గెలుస్తారు అనుకున్నారు అందరూ. కానీ లాస్ట్ మూమెంట్లో మెరుపు దాడి చేసినట్టుగా బౌలింగ్లో వికెట్లు ఎక్కువ తీయడం వల్ల ఇండియా గెలిచింది. వాళ్ళు బాగానే ఆడారు. సో ఇన్స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్, బాగా ఆడినప్పటికీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ లాస్ట్ ది మ్యాచ్. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఓడిపోయారు. అట్లే మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాము, మీరు చేయండి. ఇదే ఎగ్జాంపుల్ ఉపయోగించి మీకు 5-6-10 రకాల మోడల్స్ ఇస్తాను. రేపు 3-4 రకాల మోడల్స్ ఇస్తాను, చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి ఇస్తారు వాళ్ళు, చేంజ్ ఇంటూ అదర్ సెంటెన్సెస్ అంటాడు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. చేంజ్ ఇంటూ సింపుల్ అంటే సింపుల్ చేయాలి, ఫస్ట్ గుర్తుపట్టాలి. చేంజ్ ఇంటూ అదర్ సెంటెన్సెస్ అంటాడు. అప్పుడు వాళ్ళు ఒకవేళ చేంజ్ ఇంటూ కాంపౌండ్ అంటే కాంపౌండ్ చేయాలి, సింపుల్ ఇచ్చి. చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ చేయాలి. అవి గుర్తుపట్ట చేయ రావాలి. కాంప్లెక్స్ను ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్ వర్బ్ కానీ ముందుంటుంది. కాంపౌండ్లోనేమో 2 విడివిడి వాక్యాలు ఉండి నడమ ఒక కంజక్షన్ ఉంటుంది.
కాబట్టి మీరు ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు చేయరావాలి. ఇప్పుడు వాణి స్టడీడ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. ఇది ఏ వాక్యము? కంజక్షన్ ఉంది ఇక్కడ, గుర్తు పెట్టుకోవాలి. నడుమ కంజక్షన్ ఉంటే కాంపౌండ్ అన్నమాట. సింపుల్ చేయాలి, దాన్ని కాంప్లెక్స్ చేయాలి. హీ ఈజ్ వెరీ పూర్ మ్యాన్ బట్ హీ ఈజ్ మోస్ట్ ఆనెస్ట్. ఇది కాంపౌండ్. దో సరిత డాన్స్డ్ వెల్ షీ లాస్ట్ ది ప్రైజ్. దో అంటే అయినా కానీ అని ఒక ప్రిపోజిషన్ కలిపి ఉంది. ప్రిపోజిషన్ దేన్ని కలిసి ఉంటుంది? కాంప్లెక్స్ కలిసి ఉంటుంది. దాంతో ఇది సబార్డినేట్ వాక్యం అయితే ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. అవన్నీ మళ్ళీ కాంపౌండ్ చేయాలి, సింపుల్ చేయాలి. వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ సింగింగ్ గుడ్ లక్ష్మి కుడ్ నాట్ విన్ ది కాంపిటీషన్. మంచిగా పాటలు పాడింది లక్ష్మి. మంచిగా పాడినప్పటికీ లక్ష్మి పోటీలో విజేత కాలేకపోయింది అన్నమాట. యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు అదర్స్. ఫస్ట్ గుర్తుపట్టాలి, సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా. నేను చెప్పాను సింపుల్ అంటే ఒకటే మెయిన్ వర్బు, ఒక సబ్జెక్టు, ఒక మెయిన్ వర్బు, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి రెండు ఫ్రేజెస్ ఉంటాయి. కాంపౌండ్లో రెండు విడివిడి వాక్యాలు చేయాలి. సింపుల్ వాక్యం ఉన్న ఫ్రేజ్ని ఆధారంగా చేసుకొని రెండు వాక్యాలు చేయాలన్నమాట. ఒక వాక్యం ఆల్రెడీ ఉంటుంది కాంపౌండ్లో, నడుమ కంజక్షన్ ఉంటుంది. కాంప్లెక్స్లోనేమో ఒక ప్రిపోజిషన్ లేదా ఒక యాడ్వర్బ్ ముందు ఉంటుంది. రెండు వాక్యాలే ఉంటాయి, అందులో కూడా కామా ఉంటుంది కానీ కంజక్షన్ పెట్టరు. అదే ఇవన్నిటి మీకు 2, 3, 4, 5, 6 ఈ 5 ఎగ్జాంపుల్స్ మీరు చేయండి. నేను ఆన్సర్స్ రేపటి రోజు చెప్తాను. మీరు ఎంతవరకు కరెక్ట్ చేయగలిగారో చూసుకోవచ్చు. ఈ జనరల్ నాలెడ్జ్లో 106th క్వశ్చన్ ఇది. హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్? ఇది తెలియని వాళ్ళు ఉండరు. అంటే మీరు మరీ చదువురాని వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు. అంటే దాదాపు 10-20% వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ చాలామంది తెలుసు. ఇప్పుడు ఎట్లా రాయాలి? విచ్ పార్టీ ఈజ్ రూలింగ్ నౌ? అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ శ్రీ నరేంద్ర మోడీ గారు అన్నారు మొత్తం వాక్యం. నౌ బీజేపీ అండ్ ఇట్స్ అలయన్స్ ఈజ్ రూలింగ్. బీజేపీ కొన్ని పార్టీలు కలిసి ఒక అలయన్స్గా ఏర్పడ్డది, కూటమి అంటారు. బీజేపీ కూటమి వాళ్ళు పాలిస్తున్నారు. వాట్ ఈజ్ ది 3 లాంగ్వేజ్ ఫార్ములా ఆఫ్ ఇండియా? భారతదేశంలో త్రిభాషా సూత్రం ఏది? హిందీ, ఇంగ్లీష్ అండ్ మదర్ టంగ్. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఏదైనా 3 భాషలు. మదర్ టంగ్ అంటే ఆ స్టేట్ భాష ఉంటుంది. తమిళనాడు వాళ్ళకు తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అట్లా. బెంగాలీ వాళ్ళకు బెంగాలీ, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఎందుకు మరి? హిందీ ఏమో భారతదేశం మొత్తంలో ఎక్కడ తిరిగినా హిందీలో మాట్లాడితే అర్థమవుతుంది అన్నమాట. ఇంగ్లీషు వాళ్ళకు ఏ దేశం పోయినా కానీ మనం ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళ దేశం భాష మనకు రాదు కాబట్టి. మళ్ళీ ఏ దేశం వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం యొక్క మదర్ టంగ్. ఈ 3 భాషలు మన పరిపాలనలో ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటారు అన్నమాట. వేర్ వర్ ది లాస్ట్ ఒలింపిక్స్ హెల్డ్? ఇన్ విచ్ కంట్రీ? లాస్ట్ ఒలింపిక్స్ అంటే ఇప్పుడు ఎవ్రీ 4 yearsకి ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 2024లో ఒలింపిక్స్ అయినాయి.
our Olympics games were held in Paris in 2024. మళ్ళీ వింటర్ ఒలింపిక్స్ ఏమో 2026లో అవుతాయి. వేర్ ద ఒలింపిక్స్ ఆర్ గోయింగ్ ఎట్ ప్రజెంట్. ఇప్పుడు అయితే లేవు, ప్రస్తుతం ఎక్కడైతున్నాయి 2005లో లేవు, 2026లో అవుతాయి. The next Olympics games will be held in Los Angeles, USA. Who lit the Olympic flame? ఒలింపిక్ కాగడ ఎవరు అంటించారు? ఈ ప్యారిస్ యొక్క ఆ దేశంలో ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి అంత క్రితం వచ్చిన వాళ్ళిద్దరు ప్లేయర్స్. వాళ్ళు మేరీ జోసీ అండ్ పియర్స్ అండ్ టెడ్డీ రీనర్. వాళ్ళిద్దరూ ఆటగాళ్ళతోటే, విన్నర్స్ తోటి, ఇదివరకు ఒలింపిక్ మెడల్స్ వచ్చిన వాళ్ళతోటే కాగడా వెలిగించారు అన్నమాట. దో అండ్ ఆల్దో, దో అంటే అయినా, ఆల్దో అంటే అయినప్పటికీ, షుడ్ నాట్ బి ఫాలోడ్ బై బట్. బట్ అంటే కానీ అనే కంజక్షన్ తోటి వాడొద్దు. మే బి ఫాలోడ్ బై ఎట్, అయినప్పటికీ అనే కంజక్షన్ తోటి వాడచ్చు. వాడకుండా ఏం లేదండి. దో ఆల్దోతో బట్ రాకూడదు. వస్తే ఎట్తో వాక్యాలు రాయాలి, లేదా ఎట్ కూడా వదిలివేయవచ్చు. చూడండి ఇక్కడ, దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్, బట్ హీ ఫెయిల్డ్ అనొద్దు, ఇది తప్పు. దో హీ వర్క్డ్ హార్డ్ ఎట్ హీ ఫెయిల్డ్ అనాలే. ఎట్ లేకున్నా పర్వాలేదు. ఆల్దో హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్ అంటే తప్పు, బట్ వాడొద్దు. ఎట్ హీ ఈజ్ ఆనెస్ట్ అనాలి. ఆల్దో హీ ఈజ్ పూర్ ఎట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఇట్ లేకున్నా పర్వాలేదు, ఇట్ విల్ బి కరెక్ట్. ప్రిపోజిషన్స్లో టేక్ రివెంజ్ అంటే ప్రతీకారం తీసుకునే, ఒకరి పైన ప్రతీకారం తీసుకోవడం అన్నమాట. చూడు, భీమ రివెంజ్డ్ ఆన్ దుర్యోధన ఫర్ ట్రైంగ్ టు అడ్రెస్ ద్రౌపది ఇన్ రాజ్యసభ. దుర్యోధనుడు ద్రౌపదిని నిండు సభలో వివస్త్రం చేసే యత్నం చేసినందుకు భీముడు ప్రతీకారం తీసుకున్నాడు అన్నమాట. దాన్ని రివెంజ్డ్, టేక్ రివెంజ్ ఆన్ అంటే. భీమ రివెంజ్డ్ ఆన్ దుర్యోధన అంటాడు. Bhima took revenge on Duryodhana for trying to undress Draupadi in Rajyasabha. Idiom. Make out అంటే to understand. అర్థం చేసుకోవడం. I cannot make out the meaning of the word you used. మీరు ఉపయోగించిన పదం యొక్క అర్థం నాకు కావడం లేదు అని. మేక్ అవుట్ అన్నమాట.